నాకు తెలిసి మీరు ఈ సామెత వినే ఉంటారు, నరదిష్టి తగిలితే నల్లరాళ్ళు సైతం పేలిపోతాయని. యాక్చువల్లీ నన్ను చాలా మంది అడిగేవాళ్ళు, అరే మీరు ఇంత తెల్లగా ఎలా ఉంటారండి, మీ ఫేస్ మీద పింపుల్స్ రావు, డార్క్ సర్కిల్స్ ఉండవు, ఎకెన్స్ ఉండవు, ఏముండవు, ఇంత క్లియర్ స్కిన్తో ఎలా ఉంటారని. సో వాళ్ళు అలా అని ఏమో నాకు మెల్లగా స్టార్ట్ అయ్యాయి పింపుల్స్, స్కిన్ డల్ అయిపోవడం, ట్యాన్ వచ్చేయడం. అంటే నేను క్లాసెస్కి వాటికి అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా సన్లో సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చేసరికి మాది వచ్చేసరికి సముద్రం దగ్గర. సో ఇంకా ట్యాన్ వచ్చేసరికి దాన్ని అంటి పెట్టుకుని ఉండడం స్టార్ట్ అయిపోయింది. సో అలాంటప్పుడు స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ట్రై చేస్తే పోయిద్ది అని చెప్పి మా ఫ్రెండ్ ఒకళ్ళు రికమెండ్ చేశారు. సో సరే అని చెప్పి నాకు కొత్త ప్రొడక్ట్స్ వాడడం ఇష్టం లేదు, ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో, ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అని. బట్ నేను అప్పుడైతే ఒకసారి సరే కొంచెం ట్రై చేద్దామని చెప్పి కొంచెం రిస్క్ చేసి ట్రై చేశాను. బట్ నాకైతే అది 100% రిజల్ట్ ఇచ్చింది, నాకైతే వర్త్ అనిపించింది. సో నేను అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను, మీరైతే ఒకసారి చూసేయండి. అది వచ్చేసరికి ఎఫ్ట్యూన్ వాళ్ళ స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఇది వచ్చేసరికి హెర్బల్స్ మిక్స్తో, దాంతోపాటు ఎటువంటి నో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే లేవు. నాకైతే వీళ్ళ ప్యాకేజ్ బాగా నచ్చుద్ది. దీంట్లో ఇది వచ్చేసరికి కాంబో ప్యాక్, దీంట్లో 4 ఉంటాయి ఐటమ్స్. మీకు ఆ 4 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి వెళ్ళి చూసారు. ఫస్ట్ ఇది వచ్చేసరికి విటమిన్ సి ఫేస్ వాష్. మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాడాల్సింది ఫేస్ వాష్. చాలా మంది సోప్ వాడతారు, దానివల్లే స్కిన్ అనేది రఫ్గా ర్యాష్గా తయారైపోతుంది. సో స్మూత్ స్కిన్ కావాలంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇందులో వచ్చేసరికి విటమిన్ సి ఉంది, ఆక్వా ఉంది, దాంతోపాటు గ్లిజరిన్ కూడా ఉంది. గ్లిజరిన్ వచ్చేసరికి మన స్కిన్ స్మూత్గా ఉండేలా చేస్తుంది. అండ్ ఐ ప్రిఫర్ అయితే ఇది మాత్రమే, ఎందుకంటే చాలా స్మెల్ కూడా ఎంత బాగుంటుందో తెలుసా. నేను మీకు చూపిస్తాను, ఇది జెల్ టైప్లో ఉంటుంది, నేను వాడుతున్నా కదా. ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. వాళ్ళకు కూడా తెలుసు డబ్బులు ఎవరికి ఊరికే రావని. నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ మాత్రమే కాదండో, దీంట్లోనే మాయిశ్చర్ కూడా ఉంది. విటమిన్ ఈతో SPF 50 PA+++. యాక్చువల్లీ ఈ కాలంలో మెల్లో బంగారం లేకుండా ఎవరైనా బయట తిరుగుతున్నారు, కానీ ఫేస్కి సన్ స్క్రీన్ లేకుండా ఎవరు బయట తిరగట్లేదు. సో నేను రికమెండ్ చేసే సన్ స్క్రీన్స్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే నేను వేరే సన్ స్క్రీన్స్ కూడా వాడాను, అవి వచ్చేసరికి ఫుల్ ఫేస్ మొత్తం ప్యాచ్లు వేస్తున్నాయి అమ్మ, అసలు ఏమీ మెర్జ్ అవ్వవు, వైట్ క్యాస్ట్. నేను వాడింది తక్కువ కంపెనీ ఏం కాదు, మంచి బ్రాండే వాడాను. ఎందుకంటే నేను మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 దాకా అటు ఇటు వెళ్ళొచ్చేసరికి డ్యాన్స్ క్లాస్ అని, కాలేజ్ అని, సంగీతం క్లాస్ అని, వీటన్నిటికీ తిరిగేటప్పుడు నేను సన్కి ఇంటరాక్షన్ బాగా ఉంటుంది మాకు. సో అందుకే నేను సన్ స్క్రీమ్ అయితే ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. నేను డైలీ సన్ స్క్రీమ్ ఒకటే వాడతాను, తర్వాత ఇదిగోండి కాచర్ ఇలా ఉంటుంది. సో నేను సన్ స్క్రీమ్ వాడే విషయంలో వచ్చేసరికి నేను డ్యాన్స్ క్లాస్లో 4 స్టెప్పులు వేయంగానే ఆ సన్ స్క్రీమ్ వచ్చి ప్యాచులు తయారవుతుంది. నేను కాలేజ్కి వెళ్ళేసరికి ఏంటి ఇక్కడ అని మొదలెడుతున్నారు ఒక్కొక్కరు. సో ఈ గోల పడలేకపోతున్నా. సో ఈ సన్ స్క్రీమ్ వచ్చేసరికి నాకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నాకు సన్ స్క్రీమ్లో వచ్చేసరికి ఇది బాగా ఇష్టం. సో ఇప్పుడైతే కంపేర్ చేసి చూద్దాం. మనం బయట తీసుకునే నార్మల్ సన్ స్క్రీమ్ బ్రాండ్ అదేమి చిన్నది కాదని చెప్పాను కదా, పెద్ద బ్రాండే. సో ఇది వచ్చేసరికి నా ఫేస్కి వైట్ కాస్టింగ్ ఎక్కువ ఇచ్చేస్తుంది, ఏదో నేను ఎక్కువ వెయిట్ క్యారీ చేస్తున్నాను అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. ఎఫ్ట్యూన్ వాళ్ళదైతే చాలా లైట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా మెర్జ్ అవుతుంది. దాంతోపాటు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్తో పాటు మాయిశ్చర్గా కూడా యూజ్ అవుతుంది. సో నేను ఇది వింటర్లో కూడా కళ్ళు మూసుకుని వాడచ్చు. అండ్ మీరు ఎఫ్ట్యూన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలనుకున్నా దయచేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి, లేదంటే నేను మెన్షన్ చేసిన వెబ్సైట్ ద్వారా తీసుకోండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలాంటి వాటిల్లో డూప్లికేట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒరిజినల్ కావాలంటే ఈ నెంబర్ని ఫాలో అయిపోండి. సో ఇప్పుడు ప్రొడక్ట్ అయితే అలోవెరా జెల్. ఇది వచ్చేసరికి రిఫ్రెష్మెంట్ చాలా బాగా ఇస్తుంది. అండ్ ఇది ఐ జెల్గా కూడా వాడచ్చు. లైక్ ఇది వచ్చేసరికి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, నాకైతే భలే నచ్చేసింది ఇది జెల్ అసలు. ఇది వచ్చేసరికి మనం ఐస్ కింద కానీ నార్మల్గా ఫేస్ మీద కానీ రాసుకోవచ్చు. రిఫ్రెష్మెంట్ అయితే బాగుంది, చూసారా జిడ్డు అసలు ఉండట్లేదు, అది బాగా నచ్చింది అయితే నాకు. అలోవెరా మంచిదనే విషయం అందరికీ తెలుసు. సో అలోవెరా జెల్ అయితే మనకి బాగా యూజ్ అయ్యింది. సో ఇప్పుడైతే ఈ మ్యాజికల్ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలో చూపించేస్తాను, అండ్ దీని యూజెస్ ఎలా ఉంటాయో కూడా చెప్పేస్తాను. దీంతో అయితే ఎటువంటి పింపుల్స్, ఎకెన్స్, డార్క్ సర్కిల్స్ ఉన్నా పోతాయి, ట్యానింగ్ అయితే మాయమైపోతుంది. దాంతోపాటు మీ స్కిన్ అయితే వైట్గా మారుతుంది, దాంతోపాటు గ్లో కూడా వస్తుంది. సో ఇది వచ్చేసరికి నైట్ టైం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి మన ఎఫ్ట్యూన్ ఫేస్ వాష్తో. సో దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ క్రీమ్ వచ్చేసరికి గ్లాస్ జార్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చి ఇంగ్రీడియంట్స్ శాండల్ ఎక్స్ట్రాక్షన్, టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్, విటమిన్ A, B, C అండ్ E కూడా ఉంటుంది. గ్లూకోడైన్ ఇంకా గ్లిజరిన్ ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని అయితే తయారు చేశారు. సో ఇది స్మూత్గా ఉంటుంది, దాంతోపాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు చాలామంది ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. రాత్రిపూట ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే పక్క నుండి చూసి దయ్యం వచ్చిందని కామెంట్ చేయడం.
సో దీంతో అయితే ఆ బాధ ఉండదు. మా ఇంట్లో అయితే నన్ను మా తమ్ముడు బాగా ఎగతాళి చేస్తాడు. సో ఇప్పుడైతే ఎగతాళి చేయడానికి నేను అప్లై చేసిన విషయం కూడా తెలియట్లేదు. ఇది బోత్ ఉమెన్ అండ్ మెన్ వాడొచ్చు, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా వాడొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇది ఎలా అప్లై చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తా. ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ మొత్తం ఆరాక మంచిగా ఈ క్రీమ్ డాట్స్ లాగా నీట్గా కొంచెం అప్లై చేసుకుని ఇలా జస్ట్ రుద్దే పని కూడా లేదండి, మసాజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నార్మల్గా అప్లై చేసుకుని మనం హాయిగా పడుకుంటే చాలు. అండ్ ఇది మన పిల్లో కవర్స్కి వాటికి కూడా అంటదు, స్మూత్గా ఉంటుంది. సో చూసేసారు కదా ఎలా అప్లై చేయాలో. సో ఇవి వచ్చేసరికి మన కాంబో కిట్. ఈ బ్యూటిఫుల్ కిట్ మీకు కూడా కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేసిన లింక్ వెబ్సైట్ది, దాంతోపాటు వాళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ మీరైతే యూజ్ చేయాల్సిందే. సో ఈ కాంబో కిట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.